బ్రాస్లెట్ అనిపిస్తుంది పెట్టావా అని అడుగుతాను. నీ రూమ్ లో ఉంది వెంకట్, నిన్నే క్వశ్చన్ చేస్తాము. నేను మాట్లాడాల్సిన అవసరం నాకేముంది? నువ్వు ఎందుకు అంత కొడుతున్నావు? అంత అనుమానం పెడతా నేను ఇంట్లో పెట్టుకోకపోతుండే అర్థమవుతుంది ఎవరిని. ఏంది బేబీ ఒకసారి లేచి వచ్చి ఎత్తుకో. 2 o'clock నైట్. మీరు వెంకట్ ఎవరు మీ ఫ్రెండ్స్ వచ్చిరా? ఎవరు లేరు నేను కీస్ ఎవరికి ఏమో ఆడబెడతాము బయట. ఎవర్రా చెప్పుగా అందరికి బయట ఆడబెడతాము ఎడబెడతామని. ఇట్లనే కదా పోయేది. బేబీ బెడ్రూమ్ లో కెమెరా లేదు. ఒక్క రోజు ఇంట్లో లేకపోతే ఇల్లంతా నాశనం చేసి పెడుతుర్రు. నేను అనుకుంటాను అది నాకు తెలుస్తుంది. నువ్వు ఎందుకు కొడుతున్నావు? బేసిక్ సెన్స్ లేదా వెంకట్ తాళం వేసుకొని పోవాలని? పోదాం పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇద్దాం. యాక్టింగ్ చేస్తున్నాం మళ్ళీ ఇడికెళ్ళి వరుకుంటా. యాక్టింగ్ ఏంటి బేబీ? సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, ఈరోజు నేను ఒక ప్రాంక్ చేయబోతున్నాయి. అది ఏంటంటే స్టెల్లా వాళ్ళ ఇంటికి పోయింది, వాళ్ళ ఇంటి నుంచి ఫోన్ చేసింది వస్తున్నా ఒక 10 minutesలో అని చెప్పి. సో నేను సంజయ్కి బాలుకి ఫోన్ చేసిన, రాబాలు ఒక ప్రాంక్ చేద్దామని. పెద్ద ప్లానింగే. చాలా ప్రాంక్లు అనుకున్నాను, ఏ ప్రాంక్ వర్కౌట్ అయితే లేదు. చెప్పాలి ఏం ప్రాంక్ అనుకున్నావు చెప్తే మాకు కూడా ఒక ఐడియా. అంటే మేము కూడా బాలు చాలా ఇట్లాంటి ప్రాంకులు చేసినాడు తిరుపతిలో, అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు. అందుకని చూస్తే పోరం బోకులో ఉన్నాడు. మన ప్రాంకులు చేసినా కానీ ఇప్పుడు బాగా మంచిగా సక్సెస్ అవ్వాలి. అదే నువ్వు చాలా సక్సెస్ఫుల్ ప్రాంకులు చేసావు కాబట్టి ఊర్లో చెప్తే ఏ ప్రాంక్ చేద్దాం, ఏ ప్రాంక్ చేస్తే బాగుంటుంది చెప్పి. అక్కకి ఎక్కువ జ్యువెలరీ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి అది పోయింది. జ్యువెలరీ కంటే ఎక్కువ పానీపూరి అయ్యో ఈడ అమ్మరు కదా అలాంటి దాన్ని బాగా పానీపూరి, మొక్కజొన్న పొత్తులు, ముంత మసాలాలు ఇలాంటి బాగా ఇంట్రెస్ట్. ఎప్పుడు తినుడు అలవాటుగా బాలు. ఆ తినుడు కన్నా ఈ తినుడు. జ్యువెలరీ పోయిందంటే కూడా ఎక్కువ అదేంటి లోపల క్యారెట్లు బీర్ అవి పోయిందంటే బాగా భయపడుతుంది. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. అవి ఎక్కువ సంతకు పోతాయి కదా మార్కెట్ కి, అవి వినా అంటే కూడా బాగుండదులే. కూరగాయలు పోయినా అంటే ఎవరైనా నమ్ముతారా బాలు? లేదు జ్యువెలరీ మీద బాగుంటుంది. జ్యువెలరీ కంటే నాకు అదే అనుకున్నాను. నాకు ఇంకోటి ఏమొచ్చిందంటే ఎవరైనా వచ్చి ఎత్తుకోమినట్లు లేదంటే మనమే ఎవరైనా అమ్మాయి రాజు ఇట్లా ఇట్లా హగ్ చేసుకుంటూ ఒక్కసారి అది బాగుంటుంది. బాగుంటది అది. అది ఫ్రాంక్ కాదు, ఏకంగా సమాధే. ఆ ఊహ ఎంత బాగుంది. నీకు ఊహలే, ఆ ఊహ నుంచి ఇంకో ఊహ వెళ్ళిపోతావు మనిషే లేకుండా. సో మరి అది హగ్ ప్రాంక్ చేద్దాం ఒకసారి. ఎవరైనా అమ్మాయి నీకు తెలిసిన అమ్మాయిలు ఉంటారు కాబట్టి ఎవరినో ఒకరిని తెప్పిస్తే తినేసి అదే ఫుడ్ ఇవి తగ్గించుకోవాలా లాక్ చేయకుండా. కాదు తినేసి ఫుడ్ అని తినేసి కాదు. ఇప్పుడు ఒకవేళ బంగారం పోయింది ఇంట్లో అని చెప్పినాం అనుకో, నమ్మదు. నమ్మదు, ప్రూవ్ కాదు కాబట్టి మన ఇంట్లో మన నటన స్టార్ ఉన్నాడు కదా ఇంట్లో, నటన స్టార్ అంటే కడుపు నుంచి బయటకు వచ్చాను. సరే ఆల్రెడీ మనకి ప్రూవ్ చేయాలంటే ఏదో ఒక చిన్న వీడియో తీసి పెట్టుకోవాలి మనము. కెమెరా ముంగడు నుంచి దొంగతనం చేసినట్టు. ఆల్రెడీ మా ఇంట్లో కెమెరా ఉంది కాబట్టి దాంట్లో ఏదైనా చిన్న క్లిప్ తీసి చూపిస్తే 100% నమ్ముతుంది. ఒక వీడియో మన నటన స్టార్ తోటి తీపిచ్చేస్తే సరిపోతుంది. సో బంగారం పోయిందని చెప్పి చిన్న ప్రాంక్ చేద్దాము. సో ఎట్లా రియాక్ట్ అయితే చూద్దాం. సరే నాడు అడుగు. సో ఒక 10 minutes తర్వాత వస్తుంది. వాళ్ళకి ఇస్తాను చూడరా ట్విస్ట్, మెలికలు తిరిగిపోతారు. చూద్దాం ఏమైతే. అంటే మేము దొరికిపోద్దుగా. దొరికిపోద్దు బాలు. నన్ను సేవ్ చేయ మళ్ళీ నేను నా సంగతి ఎన్ని దొంగతనం చేస్తే అవును మాకు అదే పని, ఇంకేం పని లేనట్లు. ఆ అమ్మాయి మనసు అంటున్నా బాలు. ఇది రియలైజేషన్. సో ఫ్రెండ్స్ ఈ మైక్ అయితే దాపెడతాం. వెంకట్ ఇట్రా, ఒక ప్రాంక్ చేస్తున్నాం మీ వదిన పైన. నువ్వు చెప్పకు, అర్థమైందా? బంగారం పోయిందని చెప్తాం. వాడు కూడా చెప్పు. వాడు చెప్పకండి, వాడు తెలియదు. ఏంటంటే నువ్వు ఆ కెమెరా ఉంది కదా, సీసీ కెమెరా, దాని ముంగడికి వెళ్ళి దొంగతనం చేసి నువ్వే ఒక వీడియో తీద్దాము. ఏదో చెద్దరు కప్పుకొని పోయినట్టు యాక్టింగ్ చేద్దాం. సరేనా? బంగారం ఇంట్లో పోయింది అన్నాడు. నిజంగా ఎందుకు పోతాయి? నువ్వు ఉన్నావు కదా.
నిజంగా ఎందుకు పోతుంది ఇట్లా రారా ఎందుకు అంటే నిజంగా ఎత్తుకొని వెళ్ళిపోదాము అని. బిన్ బ్యాగ్ తెచ్చుకుంటున్నావా చాలా సెకలు ఉన్నారా నీలో. సరేనా సరే అర్థమైందా ఆమె వస్తుందంట. A few minutes later. సో ఆల్రెడీ మన వీడియో తీసి మేము ఆల్రెడీ ఫ్రెండ్స్ ఆ వీడియో తీసేసినాము వెంకట్ అటు నుంచి అటు పోయేది. సో ఆల్రెడీ ఫోన్లో ఉంది కాబట్టి ఒకవేళ ఆమెకి తెలుగు వచ్చి ప్రూఫ్ అడిగితే చూపించచ్చు మనం. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో చూద్దాం ఏమైతుంది అనేది. సడన్గా ఎప్పుడైనా రావచ్చు ఆమె, చెప్పలేము. వేరే ఛానల్ పెట్టేది ఎప్పుడు ఇదే. అవి రావు. రెడీయా? My kind of love is different. 15 minutes later. ఏ అంత తెలిసి కూర్చుర్రు అంటే తెల్లారేం కదా ఫ్యాన్ పని చేస్తుంది కదా కానీ ఎవరికి తెలియని విషయం లేదు. అట్లా అబ్జా ఎక్కడికి వెళ్ళొచ్చు అసలు మా అమ్మ ఇంటి వేదన్నా ఆయన ప్రశాంతత లేదని. అయ్యా మరి అదే ప్రశాంత్ పెళ్లి చేసుకున్నప్పుడే లేదు కదా బేబీ. మరి ఇప్పుడు ఎట్లా ప్రశాంతత వచ్చేసిందా పోయిందా ఇప్పుడు ఒకసారి స్మెల్ చూడు. ఏదో కలిపిరైంది ఏదో తేడాగా ఉందేంటి? నాకే వస్తుందా? ఏ బాలు సారీ మర్చిపోయింది మర్చిపోయింది బాగా. కాదు బాలు నార్మల్ గా అరుణ్ అనుకుంటున్నా నేను. అరుణ్ ఇట్లుంటాడు బేబీ, బాలు ఇట్లుంటాడు. ఏంది అందరూ ఇట్లా ఏమైనా సమావేశం పెట్టుకుర్రా? ఒక డిస్కషన్ అవుతుంది బేబీ. ఎందుకేం నన్ను డిస్కషన్? వచ్చిన తర్వాత మాట్లాడదామని ప్లాన్ చేసిన. ఏంటంటే నీకు ఒక బ్యాడ్ న్యూస్ ఒక గుడ్ న్యూస్ కూడా. ఏం నీ పెళ్ళా? నువ్వే అంతా నీ వయసు ఎంత? ఇంట్లో ఆడ కూర్చుంటారా? నాకు బ్యాక్ పెయిన్ అవుతుంది. కాదు బేబీ, ఇంట్లో కాదు బాలు వచ్చిండు ఏమైనా పెట్టినావా తినడానికి? ఏం లేక నీళ్ళు కూడా ఇలాక నేను పోయి ఫ్రిడ్జ్ లో ఎత్తుకొచ్చుకున్నా. ఇదిగో నీళ్ళు తాగు ఈ హౌలేసాలు మానుకోలే. ఇయ్యే వద్దు, నేను తాగినట్టు మళ్ళీ ఆడ పెట్టినాను కదా. ఏం బాలు ఇంత సడన్ గా వచ్చినావు హైదరాబాద్ కి? ఏం లేక పని ఉండొచ్చు. ఫోన్ చేస్తే చెప్పని కూడా చెప్పాలని నేను వస్తున్నాడని. ఏంటిది ఇంత ఎండ సార్ ర్యాపిడోలో వచ్చిన పిచ్చిలు వేస్తుంది నాకైతే. ఏంటే ఆ లుక్ ఏంటే? నేను రాలేదా, వస్తాను అని చెప్పినాడు. రాను, నేనే వచ్చిన ఏడికి నిన్న పోయిడులే. ఎప్పుడైనా నిన్న సండే చర్చికి పోయినా ఆడనే ఉండే. సరే ఇంకా అది అంతే కాదు కానీ చెప్పే ఇంకెందుకు ఎందుకు ఏమైంది? కాదు బేబీ, కొంచెం ఆగి చెప్తే మళ్ళా ఇంట్లో ఏమంటారు, ఇంట్లో నువ్వు అన్ని సామాన్లు నువ్వే చూసుకుంటావు కదా ఆ, మొత్తం ఎవ్రీథింగ్. ఆ. నేను ఈవినింగ్ బాలు ఫంక్షన్ పోదామని చెప్పి పోయిండే. చాలా సెకలు ఉన్నారా నీలో. పోలీసు బీరువాలో పోయినా, ఆడ నా బ్రాస్లెట్ అనిపిస్తుంది ఎడబెట్టి నేను పెట్టావా అని అడుగుతాను. నీ బ్రాస్లెట్ నేనేడా పెడతా? బర్త్డేకి బర్త్డేకా 1 year యానివర్సరీకి వేసుకున్నావు కదా, లేదా? లేదు నువ్వే కాబట్టి పెట్టావేమో అడుగుతున్నా baby. ఆడనే ఉంటది అన్న కళ్ళు కలిపేవి నాకు ఆడనే ఉంటాయి. తాళం ఆడబెట్టిన ఆ తాళం జోక్ తీసుకొని చేస్తాడేమో చూడు పోకపోయి. చూడు ఒకసారి ఎక్స్ట్రా బ్రాస్లెట్ ఉంటుగా నాకు ఒకటి వేసుకుంటాను. అరుస్తున్నాడు భయ్యుడు. కాదు బేబీ, ఆడ ఎంత ఎత్తుకినా దొరకదని ఇట్రా. ఏ బేబీ లేదు, ఆ? ఏడబెట్టినావు కదా నువ్వు. నువ్వే అంటే నాకు మర్చిపోయావు. తెలియదు. ఏంది ప్రాంక్ చేస్తుర్రా? ప్రాంక్ చేస్తున్నాం, నీకు అదే పని. ఇక ప్రాంకులు చేసుకుంటూ కూర్చుంటాం మేము. ఏం మొన్న ఏదో డబ్బులు కావాలని ఏమన్నా కుదరబెట్టినావు. బేబీ ఏంది చెప్పు. ఓ, bracelet రాసిందే. లేదు. ఆహా, ఇది ప్లానా? అటు ఇటు పోయి నా మీదకి వస్తుంది ఇప్పుడు. మొన్న ఏమో డబ్బులు ఓహో. ఏదైనా గోల్ ఉంటే ఆ రోజు తీసి ఎవరికి ఇచ్చినా బేబీ బ్రాస్లెట్? వెంకట్ ఏంది అనవసరి. నీ బెడ్రూమ్ లోనే ఉంది బీరువా. నేను నీ మీద డౌట్ పడతలేను వెంకట్, అడుగుతున్నా. నేనే నిన్న నైట్ బయటికి పోయినా. ఆ? నిన్న నైట్ నేను బయటికి అంటే పోయినా. గోల్డ్ నేను నిన్న నైట్ రాలేను వెంకట్. నిన్న నైట్ నేను కూడా అది నిన్న పోయిందో మొన్న పోయిందో అది ఎప్పుడు పోయిందో తెలియదు బేబీ. ఎప్పుడు పోయింది ఏడ పెట్టినా బేబీ లాస్ట్ నువ్వు 1 year యానివర్సరీకి వేసుకున్నావా? నీ బర్త్డేకి వేసుకోమంటే కూడా నువ్వు వేసుకోలేవా? నేను అట్లే తీసి ఆడనే పెట్టిన ఆ రోజు నైట్. ఇప్పుడు అట్లా లేకపోవడం అంటే నాకేం నీకు తెలుసు. ఇంట్లో ఏది ఏడ పెడతా నీకు సోయి ఉండదా నీకు? బేబీ నేను బీరువాలో చిన్న బీరువాలో పెట్టినా. వాడి రూమ్ లో ఉంది బీరువా, వాడిని అడుగు. వాడిని అడిగినా, వాడిని అప్పటి నుంచి 1 గంట నుంచి 3 గంటల నుంచి అడుగుతున్నాను. వాడిని తెలియదన్నా నాకేం తెలుసు అని అంటున్నాడు. అన్నకి చెప్పినది నేను తీసుకున్నాను బీరువాలో తీసి ఇచ్చేసేయాలి. నీ బీరువా చూసి వచ్చినా కదరా. నీ డ్రాలో ఉంది ఇచ్చేసే కదా. పోయి తీసుకురాపు, ఉంది కదా తీసుకురాపు. కాదు ఇక నేను రోజు ఎందుకు తీసుకుంటా వెంకట్? రోజు తీసుకునేదానికి కదా ఏమన్నా టెడ్డీ వేరా భద్రంగా పెట్టుకోవాలి కదా. ఏ బాలు, నేను తీసి ఇచ్చిన, నేను ఎవరు చేస్తారు? తీసి హలో ఇచ్చిన. డాడీ, వచ్చేసిన ఇంటికి. సరే ఆగు, నేను చేస్తా 5 నిమిషాలు. ఇదేం చెప్పదు. ఇది చెప్తే వాళ్ళు టెన్షన్ పడతారు. ఏంది బేబీ? ఏంది బేబీ నువ్వు మజాక్ ఒక్క రోజు ఇంట్లో లేనందుకు బంగారం పొడగొడతావా బేబీ? ఇంత ఓవర్ తెచ్చిన రాత్రి ఇంటికి కరెక్ట్ చెప్పు. తీసుకోవచ్చు ఇంకో దాన్ని.
గౌరవం తీసుకొస్తా చూడు. మాటలు మస్తు చేంజ్ చేస్తారు బేబీ చూసావా? మస్తు యాక్టింగ్ నువ్వు చేస్తారు ఎప్పుడు వచ్చినావు బాలు? నేను వచ్చింది ఇంతకు ముందు. Baby, నేను అక్క, నువ్వు నా ముందర నీ అయ్యో బాలు అట్లాగా జస్ట్ అడుగుతున్నా లే, నేను అన్న ఇంతకు నైట్ ఇన్నా అనుకున్నావా? ఇన్నే ఉంటాడు సంజయ్ అన్న నేను ఫోన్ చేసినప్పుడు కూడా ఇన్నే ఉంటాడు. నైట్ ఇన్నా అనుకున్నావా? దొంగక, కావాల్సిన నువ్వే నా నీ చేతిలా నాదేం పోవట్లేదు బ్రాస్లెట్. బెడ్రూమ్ లోనే వస్తా. ఏడీపే ఉంటది. ఏడి పోదు బేబీ నువ్వు ఏదైనా పెట్టినా గుర్తు తెచ్చుకో ఫస్ట్. లేని కూడా లేదు. కాదు ఆ క్యారెట్లు అవన్నీ జాగ్రత్త పెట్టుకుంటావు, బ్రాస్లెట్ జాగ్రత్త పెట్టుకోవా. ఓ అన్న నేనే పెట్టిన ఇంత నవ్వుతురు ప్రాంక్ చేస్తురా నిజమే. ప్రాంక్ అని చెప్పాలి ఒక్కొక్కళ్ళ కాలు ఇరుగుతుంది. మీరు వచ్చి ఎందుకు ఇట్లా కూర్చురు అందరూ? కొత్త సోఫా కదా మెత్తగా లేదని కూర్చున్నాం, లేకపోతే ఎందుకు కూర్చుంటాం? లేదుగా వీడియో ఎడని పెట్టి నేను వచ్చి చాలా రోజులు ఆ పడతా తీరా ఒకసారి దాని వెనకాల వీడియో పెట్టిరా. కాదుకా వీడియోలు ఎందుకు పెడతాం బేబీ? చెప్పేది నేను వచ్చినా నాకు కూర్చున్నా సోఫాలు చూపిస్తాడు. వాళ్ళు 90,000 బాల్ బ్రాస్లెట్. ఆయన మొన్న నన్ను ఫోన్ చేసి అడిగినాడు. ఆయన వాడాడు అసలు నువ్వు ఎందుకు ఈరోజు బ్రాస్లెట్ ఇంకో విషయం ఏమైంది తెలుసా? చెప్పాలా? ఇంకోటి చెప్పేది ఇంకా మొన్న ఫోన్ చేసి బాలు గోల్డ్ ఎవరైనా పెట్టుకునే వాళ్ళు ఉన్నారా అని అడిగాడు. ఏం కుదబెట్టినావు బేబీ? ఆహా చెప్పేది పెడితే ఎవరైనా పెట్టుకునే వాళ్ళు ఉన్నారా అని చెప్పిన హిందీ ఇచ్చిన బేబీ, నేను. వీళ్ళందరూ మా కడుతున్నారు ఒక్క నిమిషం ఆగపోవాలి. నేను సీరియస్ అడుగుతున్నా. నన్ను అడుగుతుంది బేబీ. బీర్వా మీ తమ్ముడు రూమ్ లో ఉంది. బేబీ, ఆ రోజు మీ నువ్వు తమ్ముడు రూమ్ లో ఉంది బీర్వా. ఆయన క్వశ్చన్ చేయి. అంత సైలెంట్ అడిగినా కూర్చుండు. వానికి రెండు మూడు పడ్డాయి. ఇచ్చేసే కదా నేను అందరికి. ఇగో బంగారం ఊరికేనే రాదు, గుండాకులు చెప్పిండు. అర్థమవుతుందా? ఎక్కడ పెట్టి తీయండి. ఏమైంది? నీ రూమ్ లో కొర్రర్ వచ్చిరు. నువ్వే వచ్చిన కదా నిన్న డ్రెస్ నిన్న నేను ఇంట్లో ఉన్నానా? మొన్న నైట్ మమ్మీ వాళ్ళ దగ్గర పోతే డ్రెస్ తీసుకోపోయినా. ఆ. ఇంట్లో డాడీకి ఏమైనా ఇచ్చినామా? సీసీ కెమెరా చూస్తావా? కాదు ఇంట్లో ఏమైనా మర్చిపోయినామో చూడు. ఒక్క నిమిషం నాకు ఇవన్నీ నీ ఫోన్ లో లేదు సీసీ కెమెరా. అయ్యో నా ఫోన్ ఎందుకు నా ఫోన్ లో యాక్సెస్ లేదా? లేదు బేబీ. నా ఫోన్ లాగిన్ చేంజ్ చేయనాడంటగా. హ్యాండ్ బ్యాగ్ ఎందుకు చేస్తా? నాకు వస్తుంది. ఇగో హ్యాండ్ బ్యాగ్ చూడు ఏమన్నా పెట్టాను. ఏ వరకే రేపు ఆమె కావాలని చేస్తున్నా. ఆమె నేను పెట్టి ఇవన్నీ కథలు మళ్ళీ ఈవినింగ్ ఫంక్షన్ వేసుకోతున్నాను. వాచ్ తాకడ పెట్ట వాచ్ కూడా నైట్ ఏడా వండుకుని హాల్లో ఎవరు లేరు? నైట్ రూమ్ లో పెట్టుకుని హాల్లో వండుకోవాలనా? ఏం బేబీ ఎవరో తిరుగుతురు ఇంట్లో. ఆయన ఇంట్లో ఏం చేయడం? అరే ఎవడరా 2 o'clock నైట్. బిక్కీస్ ఎవరికి ఇచ్చినారు మీరు? వెంకట్ ఎవరు మీ ఫ్రెండ్స్ ఎవరు వచ్చిరా? ఎవరు లేరు అది నాకు. కీస్ ఎవరికైనా ఇచ్చినారా ఇంకా? నీ కీస్ ఎవరికి ఏమో ఆడ పెడతాము బయట. ఎవర్రా? చెప్పుగా అందరికి బయట ఆడబెడతాము ఎడబెడతామని. ఇట్లనే కదా పోయేది. బేబీ బెడ్రూమ్ లో కెమెరా లేదు. హాల్ ఒక్కటే ఉంది. ఏం చూసి ఏం చేస్తాము? అయినా జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా మీరు కూడా. ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు కీస్ కూడా. ఏంది బేబీ బ్రాస్లెట్ వాళ్ళు తీసుకు ఎవరైనా అసలు? నాకేం తెలుసు ఇప్పుడు తీస్తున్నాను. వెంకట్ ఏంది వెంకట్ డోర్ మూసుకొని ఉంటున్నావు? ఇంట్లో ఉంటున్నావు నువ్వు. ఎవరు రాలేదు కదా. నీ రూమ్ లో ఉంది వెంకట్. తిన్నే క్వశ్చన్ చేస్తాము. నువ్వు డోర్ వేసుకొని పడుకుంటావు. అవును ఎవరు రాలేదు. 90,000 అది రూపాయి కాదు 2 రూపాయలు కాదు. పోలీస్ కమిటీ ఇద్దాం పని ఎవరు వచ్చారు? పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. ఫుటేజ్ చూపించి ప్రూఫ్. ఏం చేస్తాము? చిన్న చిన్న దానికి పోలీస్ వాళ్ళు proof ఉంది ఇంట్లో కదా సార్ వాళ్ళు. వెతకండి ఏడైనా మీరు ఉంటారు. ఎత్తుకండి. మీరు వచ్చి ఎత్తుకండి. అనిపిస్తున్నారు క్లియర్. మీరు వచ్చి కరెక్టే ఎత్తుకండి. వాడు ఎత్తుకోమినాడా లేదా అనేది కానీ ఇప్పుడు తెలుస్తుంది కదా. గోల్డ్ పోయింది, రేపు పొద్దున వచ్చి ఏమన్నా అయితే ఎవరికి ఏమన్నా అయితే బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ప్రూఫ్ ఉంది కదా పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. మనిషి వచ్చినాడు అంతే కదా వాడు ఎత్తుకోమినాడో లేదు తెలియదు కదా. కొన్నప్పటి నుంచి 3 సార్లు వేసుకుండు అంతే. 3 సార్లు 2 సార్లు వేసుకుండు. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. బేబీ నన్ను వేసుకున్నాడు గీసుకున్నాడు ఇవన్నీ పెట్టుడు కాదు బేబీ. అర్థమైందా? వాడు ఎవడో కొంచెం మీ తమ్ముడు మాట్లాడవా? ఆయన రూమ్ లో ఉన్నాడు, డోర్ వేసుకున్నాడు, నువ్వేడో పెట్టినావు. వాడు అనుమంటున్నావు, వాడేమో నేను అనుమంటున్నావు, వాడేమో నన్ను అనుమంటు. ఎవరి రూమ్ లో ఉంది బేబీ? ఎవరు రూమ్ ఉంటుంది బేబీ? బీరువా ఎవరి రూమ్ లో ఉంది తాళం చెప్పు. నీ దగ్గర ఉంటుంది కదా, అన్న దగ్గర నీ దగ్గర ఉంటుంది. అంటే ఇప్పుడు వాడు అంటే తాళం వాడిని అనుమానిస్తలేను. నేను- బీరువా ఎవరు తీసిరేంది అని అడుగుతున్నా. దానికి కాలు వచ్చేస్తే పోవు కదా. అదేం ఇది కాదు కదా పోనీకే. అంటే ఇప్పుడు ఏంటి బేబీ వాడు తీసిండా? నేను వానిపైన ఎందుకు నువ్వు అదే అంటున్నావు బేబీ ఇప్పుడు. అనుమానిస్తాను? మీ తమ్ముడు కొనుక్కొని మీరు కొట్టు వాడినందుకు అదే ఇది ఇప్పుడు లేకపోయినా వాడు నా పైన బ్యాడ్ అనుకోవాలా? ఇప్పుడు నువ్వేమన్నావు బేబీ? వాని దాంట్లో ఉంటే వాని బేబీ నేను మీ తమ్ముడు ఏం అంటలేను. అర్థమవుతుందా? నేను క్వశ్చన్ చెయ్యి అంటున్నా.
నేను మాట్లాడాల్సిన అవసరం నాకేముంది? నువ్వు ఎందుకు అంత కొడుతున్నావు? అంత అనుమానం పెడతా నేను ఇంట్లో పెట్టుకోకపోతుండే అర్థమవుతుంది ఎవరిని. నువ్వు అంత చేయాల్సిన అవసరం లేదు, అడుగుతున్నాను. వాడిని అడిగినా నువ్వు రాకముందే అడిగినా. పడుకున్నప్పుడు బీవా సౌండ్ వస్తుంది కదా అట్లా బేబీ ఇంట్లో వాడు లేడంట ఇంట్లో వాడు లేనప్పుడే కనిపిస్తుంది కదా. నాకు నమ్మకం, నా మీద నమ్మకం లేదు. వెంకట్ నేను ఏం అంటలేను వెంకట్, నేను ఒక క్వశ్చన్ చేస్తున్నా. నడు బాలు పోలీస్ స్టేషన్ పోదాం. 90,000 ఒకసారి వచ్చి చెక్ చేయండి బేబీ, వచ్చి చెక్ చేయవా? మేము చెక్ చేసినాం బేబీ, మొత్తం చెక్ చేసి వచ్చి కూర్చున్నాం. ఒకసారి ఆలోచించండి, లేకపోతే ఒకసారి ఆలోచించండి, రివైండ్ చేసుకోండి. తెలుస్తుంది అన్న, నాకు ఏడికి పోయినా తెలుస్తుంది, నాకు చాలా క్లియర్ పిక్చర్ ఉంటది. వీడియో కనిపిస్తుంది. వాడెవడు వద్దనే ఒక్క రోజు ఇంట్లో లేకపోతే ఇదా మీరు చేసేది? బేబీ వాడెవడని నీకు తెలిసినప్పుడు నాకు తెలుసు, ఎట్లా తెలుసు? నేను అదే ఇప్పుడు మీరు కదా బేబీ ఇంట్లో ఉన్నది, నేను కాదు కదా. లేకుండే బేబీ మేము చాయ్ దాని పోయినాము. ఎప్పుడైంది? రాత్రి 3 గంటలకు చాయ్ దానికి పోతారా? చార్మినార్ దగ్గర పోయినా చాయ్ దానికి పోతావు ఎంత ఉంటే నువ్వు చార్మినార్ ఏంది బేబీ? ఒకసారి లేచి వచ్చి ఎత్తుకో. మొత్తం చూసినాం బేబీ. నువ్వు ఎన్నిసార్లు చూడాలి బేబీ? నేను ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వు వాడి మీద అనుమానం పడతావు, వాడేమో నీ మీద చెప్తాడు. ఏంది కథలు అవుతున్నాయి ఇంట్లో? నువ్వు తప్ప ఇంకెవరు తీస్తారు? నాకు తాళం బీరువా తీసిన బంగారం నేను తీసి అమ్ముకుంటానా? నన్ను క్వశ్చన్ చేస్తుర్రు మీరు అందరు కలిసి. ఒక్క రోజు ఇంట్లో లేకపోతే ఇల్లంతా నాశనం చేసి పెడుతుర్రు. నేను అమ్ముకుంటాను. అరే ఇంట్లో ఒక్క రోజు ఇంట్లో నేను ఎందుకు? వాళ్ళు ఎవరు ప్రూఫ్ ఉంది? పోయి పోలీస్ స్టేషన్ లో చూపిస్తా. ఉంది బేబీ, నువ్వు ఏడ పెట్టినావు? ఎవడాడు? నేను బీరువాలో పెట్టిన బేబీ. ఇప్పుడు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినాక మీ దగ్గర అంటాడు వెంకట్. వాడు బెడ్రూమ్ సైడ్ వెళ్ళిండన్నా. అదే అమ్మా, ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇస్తావు, ఇచ్చిన తర్వాత కెమెరా దరిద్రం బెడ్రూమ్ లో పెట్టలేదు. కంప్లైంట్ ఇచ్చినాక మీ దొరికితే బ్రాస్లెట్ దొరికితే అప్పుడు ఏం చేస్తారు? మళ్ళా ఇజ్జత్ పోతుంది. అప్పుడు ఏమైతుంది? ఇజ్జత్ ఎందుకు పోతుంది? ఇప్పుడు సరే వాడు ఇంట్లోకి వచ్చింది, నాకు అదన్నే చెప్పండి. నాకు తెలుసా బేబీ? సరే నువ్వు చెప్పు, ఎవడు చెప్పు, చూసుకుంటే చెప్పు. ఆగు బాలు, చూసుకుని నువ్వు చెప్పు అంటే నాకు తెలుస్తుంది ఆడెవడు. నాకు తెలుస్తుంది ఆడెవడో. నువ్వు ఎందుకు కొడుతున్నావు? ఎవరి మీద కొడుతున్నావు? చూసి నువ్వు చెప్పు. నాకేంది బేబీ? నీ బ్రాస్లెట్ పోని, నా చైన్ పోతే నేను బాధపడేదాన్ని. చెప్పు. నేను అందుకని అడుగుతున్నా, ఏడబెట్టిన ఎవడో వాళ్ళనే పెట్టినా. లాస్ట్ 1 year యానివర్సరీకి వేసుకున్నావు, నీ బర్త్డే కూడా వేసుకున్నావు. బ్రాస్లెట్ పోయింది, తర్వాత చైన్ పోతే అప్పుడు ఏం చేస్తావు? మళ్ళా అది ఆమెకుండా ఇంట్లోకి ఎట్లా వచ్చిర్రు? గొల్లం పెట్టుకొని పండుకోరు మీరు, జస్ట్ డోర్ దగ్గరికి వేస్తారు. నడుబాలు పోలీస్ స్టేషన్ పోయి చూపిద్దాం. ఇప్పుడు అది పోలీస్ స్టేషన్ పోతావు, వాడు అడుగుతాడు, ఎంక్వైరీ చేస్తాడు. ఎవరు తప్పనంటే ఏమంటావు? అంతే ఇంకా చూపిస్తాం కదా. ముఖం కనిపిస్తలేదు కదా, క్లియర్గా ఉన్నాడు కదా. ఒక మనిషి అయితే ఇంట్లోకి వచ్చిండు కదా, డోర్ తెరుచుకొని. ముఖం కనిపిస్తలేదు కదా. ఎవరికైనా చూపించండి రా. మీరు డోర్ ఎందుకు పెట్టుకోకుండా పండుకోరు వెంకట్? నాకు తెలిసి 3 గంటల దాకా సినిమాలు చూసినట్టు చూసి పండుకున్నట్టు. మేము నైట్ పండుకోలేదు. ఆడు తాళం వేయకుండా ఎట్లా పోతారు? తాళం వేసినాము కదా, నేను ఇంట్లోనే అనుకున్నాను. నేను ఎటు పోలేదు. తాళం వేసి నువ్వు ఇంట్లో పండుకున్నావా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఇంకా అర్థమవుతుందా? 3 గంటల రాత్రి మేము లేనామంటే నువ్వు ఉన్నావు అంటూ మా లేనిపోయిన అనుమానం వస్తున్నాయి ఆమెకి. అర్థమైందా? నాకు తెలిసి వాడేమో ఒకటి చెప్తున్నారు, మీరు ఒకటి చెప్తున్నారు. ఎవడేమో ఒకటి చెప్తలే బేబీ. అందరం కలిసి చాయ్ తాగిన పోయిన వాడు బేసిక్గా తాళం వేసిండో గొల్లం పెట్టిన వానికే తెలియదు. అయన్నొద్దు, పాయింట్కి రా. తాళం వేసినా గొల్లం పెట్టినా? తాళం వేస్తే వాడు ఇంట్లోకి తాళం వేస్తే ఎట్లా వచ్చినాడు? ఆ చెట్టు కింద పెడతాం కదా నార్మల్ గా. పిచ్చి పట్టిందా ఇంకా? నేను కరెక్ట్ గా ఆలోచించి తాళం వేసినా గొల్లం పెట్టినావా? కరెక్ట్ గా ఆలోచించు, గుర్తు పెట్టుకోండి. వేసిండ వాడు తాళం కింద కింద గేట్ దగ్గర సీసీ ఫుటేజ్ ఏమైనా ఉందా వాళ్ళ దగ్గర? మనం నైట్ వచ్చినప్పుడు డైరెక్ట్ గొల్లం తీసుకొని వచ్చినాం, గుర్తుందా? అవునవును, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. తాళం వేసినా అంటున్నావు? తాళం వేసినా అనుకుంటా. సీరియస్ మ్యాటర్, వాళ్ళిద్దరు గొడవ పడుతుంటారు. ఇట్లా వేస్తేనే డౌట్లు వస్తాయి తెలుసా? మళ్ళీ మీ తమ్ముడు మీ అన్న ఎగురుతాడు, నా తమ్ముడు అనుమానిస్తున్నావు అని. నేను నాకు అనుమానించే పనేనా? నాకు
నేను అనుమానించిన అనలే అయినా బేబీ కూడా వాడు ఎట్లా మాట్లాడుతున్నాడు? వాడు మాట్లాడే మాటలకు డౌట్ రాదా? ఇప్పుడు వస్తువు పోయిండేది నిదానంగా నేను మాట్లాడు. వాడిని అరిస్తే అనుమానిస్తున్నా అంటే వచ్చేస్తున్న నేను వస్తువు. వాడిని ఎందుకు అడుగుతున్నావు బేబీ? నువ్వు ఇట్లా ఉన్నావు కదా, నువ్వు తల మీద వాడిని పెట్టుకున్నావు. ఎందుకు అడుగుతున్నా అంటే వాడు బెడ్రూమ్ లో వాడు పడుకున్నప్పుడు ఎవ్వరు కొంచెం డోర్ ఇట్లా సౌండ్ చేసినా ఆ సెన్స్ అవును బేబీ, తాళం నీ దగ్గర ఉంటాయి కదా అని అడుగుతున్నా నేను. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ. అంతే. ఇప్పుడు ప్రూఫ్ ఉంది కదా బేబీ, ఎవడో వచ్చిండు కదా బేబీ సౌండ్ ఇంట్లోకి. వచ్చిందేమో మళ్ళీ నేను అనుకున్నా ఎవరు వచ్చి వాడు ఎవడు బేబీ ఇంట్లోకి వచ్చిండు? మీరు చార్మినార్ లో వేరు చాయ్లు తాగని ఇంకే 3 గంటలకి, ఇప్పుడు వాడు ఎవడు ఇంట్లోకి వచ్చింది? ఆ, మేము బయట పోతే వచ్చినట్టు అడుగు. పోయింది వాడే తీసుకున్నాడు. ఆ వెండి బంగారం 2 ఉండే, మిగతా బంగారం బ్యాంక్ లో ఉంది. ఇంట్లో ఏం లేదు, అది బ్రాస్లెట్ ఒక్కటే ఉండే, ఆ వెండి ఉండే. వాడికి వెండి అవసరం లేదని బంగారం తీసుకుంది. చాలా పాపం రా రే. చేసి ఏందో బేబీ నీ నెగ్లిజెన్స్ నాదైతే నువ్వు ఏం- నా అనకు, ఒక్క నీ రోజు గౌరవం ఇంట్లో అడుగుతాను నేను అంటే. ఇదేనా మీరు చేసేది? అర్థమైందా? పీక్ యో, పీక్ వస్తువు పీక్ పోయింది ఏదో చేసినట్టు. ఊరికేనే. ఇంట్లో ఒక రోజు లేనందుకు యాక్టింగ్ అదే చేస్తున్నావు. ఒక్క రోజు నేను ఇంట్లో లేనందుకు మీరు చేసేది దా? ఆ, ఇంటుంటే మొత్తం మంచిగా చూసుకునే కదా. మరి ఇన్ని రోజులు ఎందుకు పోలే బ్రాస్లెట్? నేను అదే చెప్తున్నా బేబీ, ఎవడు వచ్చి నువ్వు వీడు తాళం వేసినా నీడు అంటాడు. నాడు పోలీస్ స్టేషన్ పోదాం నాడు. తాళం నా వేసినా పోలీస్ నీడు స్టేషన్ అంటాడు. దొరికితే మళ్ళీ అప్పుడు కంప్లైంట్ ఇచ్చినాక కంప్లైంట్ ఇచ్చినాక దొరికితే ఏందన్నా? కంప్లైంట్ ఇచ్చినాక దొరికితే అప్పుడు మీ పరువు పోతుంది మరి అప్పుడు. దొంగ దొరుకుతాడు కదా, మరి వాడు ఎవడు ఇంట్లోకి వచ్చింది సరే నాకు బంగారం దొరికిపోయినా వచ్చినోడు ఎవడో నేను ప్రూవ్ చేసుకోవాలా. ఇదేం ఇల్లు హోటల్ కాదు కదా, ఓడంటే వాడు రాని. ఇప్పుడు మనకు బంగారం ముఖ్యం కాదు. ఓడు ఇప్పుడు ఆడు వచ్చిండు, వాళ్ళు అడుగుతారు ఏంటి మీ మిస్టేక్ లేకుండా వాడు వచ్చిండు అడుగుతారు, అప్పుడు ఏం వాడు చేస్తారు? ఎట్లా వచ్చిండో తెలవాలి అదే కదా. అప్పుడు మీ కూడా చెప్తారు వాడే కదా, చెప్తాడు తాళం కదా, తాళం వేయాలని. వేయాలని. మేము వెంకట్ వచ్చినప్పుడు నువ్వు మర్రి చెట్టు కాడికి పోలేవు, లేకపోతే భీమాస్ కాడికి పోలేవు, చార్మినార్ వేరు, తాళం వేసుకొని పోవాలని వీడినే లోపలేసి అడుగుతారు వీడియో తీసిందని చెప్పి. బేసిక్ కామన్ సెన్స్ లేదా? తాళం వేసుకొని పోవాలని. నేను ఇంట్లుంటేనేమో లైట్లు అన్ని బంద్ చేసి తాళం వేసుకొని పోతా అంటే మీరు పోతే ఇట్లనే పోతారా? మీరు ఫస్ట్ కంప్లైంట్ చేస్తే ఎంక్వైరీ చేసి దీన్నే ఫస్ట్ అనుకున్నా వేసిన అనుకుంటారు తాళం ఏ- వేసిన అరే వేస్తే మేము ఎట్లా తీస్తాం రా మళ్ళా గొల్లెము. కాదు వెంకట, వేసినా అంటావు, వేయలేదంటావు, పోయినా అంటావు, ఇట్లా వచ్చినా మాట్లాడితే అంటావు. నీ మీదనే డౌట్ వస్తుంది. డౌట్ ఏంది? ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇస్తే ఫస్ట్ వీళ్ళు ఉంచేసుకుంటారు అక్కడ ఎంక్వైరీ చేయడానికి. నీ బెడ్రూమ్ లో అరే నుంచి వాడు వెంకట్ ఫస్ట్ బీరువా? మాట మాట్లాడుతున్నాడు. వేసినా మరి అదే రా, ఇప్పుడు మీరే ఎట్లా అంటే పోలీసు వాడు ఎట్లా ఎంక్వైరీ ఓ చేస్తారని. అయ్యా, ఒక్క రోజు ఇంట్లో లేనందుకు నాశనం అవుతుంది. ఇప్పుడు 80,000 80,000 అంటే ఏంది బేబీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకుండాలి సెన్స్. ఏడు పెట్టాలి ఏందనేది. ఏడు పడితే ఆడు పెట్టేస్తావు, ఏడు పడితే ఆడు బేబీ చేసేస్తావు. చార్మినార్ కి మీరు గొల్లం పెట్టి పోతే నా తప్ప అది? చార్మినార్ గురించి మాట్లాడుతున్నావు బేబీ. రేపు మీరు తాళం వేసుకొని పోయి ఉంటే వాడు రాకపోతుండే. గొల్లం పెట్టి పోయారు మీరు. వాడు బాగా కన్నేసి వచ్చిండు వాడు ఇంట్లోకి. ఇప్పుడు బెడ్రూమ్ లో కిచెన్ లో అంతా పెడదాం సీసీ కెమెరాలు, అప్పుడు తెలుస్తుంది ఇంకొకసారి ఓడొస్తుండో ఎవడు తీస్తుండో. వాడేమో తాళం వేయలే అంటుండు. ఎవడో మనకు తెలిసినోడు అంటాడు. బేసిక్ సెన్స్ లేదా వెంకట్ తాళం వేసుకొని పోవాలని? మీరు పోయినప్పుడే ఏమన్నా కింద రోడ్డు మీదకి పోతుర్రా ఒక నిమిషంకి? ఇప్పుడు వేసిన అంటున్నాడు. ఇప్పుడు ఏం చెప్తావు చెప్పు. బేబీ కొంచెం అడుగు, కరెక్ట్ వేసిండ లేదా ఎవడు? వాడు వేస్తే మేము గొల్లెం తీసుకొని ఎట్లా వస్తాం బేబీ? నేను ఈడు వచ్చినాం ఫస్ట్. దీంట్లో ఏమైనా ఉన్నాయో చూసుకోలేకపోతే నా బ్యాగ్ అన్నది మామూలుగా దాన్ని మిస్ అయ్యి వేసుకున్నా ఏమైనా ఉంటేమో చూడండి. ఆమె ఎందుకు చెక్ తీస్తారా? చేసుకోండి అన్న మీరు. నా అట్లా బ్యాగ్ కాదులే యా. నేను కొనుక్కున్న బంగారం నీ నేనే చాతగాని దొంగతనం పనులు చేస్తానా? నేను చూసుకుంటా, చాతగాని పనులు మళ్ళా మీ బేబీ నువ్వు చాతగాని గీత కదని మాట్లాడకు, అర్థమవుతుందా? నేను నిన్ను అంటలేను బేబీ, మీ అర్థమవుతుంది. తమ్ముడు చెప్పి ఫస్ట్ తాళం వేసుకోకుండా పోయింది ఇంటికి. నువ్వేం చేసినావు బేబీ మరి? నేనున్నానా? ఎందుకు నేనున్నానా? మరి నువ్వు? పోతా మా అమ్మోళ్ళ ఇంటికి నేను. నేను కథ పాడుకుంటా మీకే ఒక్క రోజు మా అమ్మోళ్ళ ఇంటికి పోయినందుకు ఇదా మీరు చేసేది? ఏం చేసినావు బేబీ? ఎందుకు కొడుతున్నావు ఇప్పుడు నువ్వు? బేబీ బంగారం పోయింది బేబీ, నీకు ప్రాబ్లం లేదా చెప్పు. నాకేంది నువ్వు Problem ఊరుకుంటా? లేదా? నువ్వు నీకు ఎందుకు ప్రాబ్లం కొడుతున్నావు? లేకపోతే నాకెందుకు? నువ్వు ఎందుకు కొడుతున్నావు అంటే నన్ను పాడు. పోదాం పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇద్దాం. యాక్టింగ్ చేస్తున్నావు మళ్ళీ ఇడికెళ్ళి ఊరుకుంటా. యాక్టింగ్ ఏంటి బేబీ? ఉర్రొద్దు అంత గడము. చాలా సీరియస్ చెప్తున్నా. ఎంత ఉండాలో అంత ఉండాలి మనుషులు. బంగారం పోయింది నీకేం లేదా? మాకు లేదు బేబీ. ఎందుకుంటే చెప్పు మాకు. ఎందుకంటే మేము ప్రాంక్ చేసినాం కదా అప్పటి నుంచి. ఇది రియలైజేషన్. సార్ పాస్వర్డ్ చెప్పు, సాంగ్స్ తింటా. సాంగ్స్ తింటావు. ఏంటి బేబీ? సాంగ్స్ ప్రాంక్ ఏంటి బేబీ? ప్రాంక్ చేసి ఒక సాంగ్ చెప్పు ఒకసారి. పాస్వర్డ్ చెప్పు. నీళ్ళు ఇలా ఇలా. ఏం ప్రాంక్ చేసిరు బేబీ? ఇంట్లో బంగారం పోయిందని ప్రాంక్ చేసినాం. ఆల్రెడీ రాత్రిది వీడియో తీసి పెట్టినా. నిజంగానే పోయింది బంగారం, ఎందుకంటే నువ్వే కదా అడిగి బంగారం. అన్నా, బ్రాస్లెట్ ఏడికి? మరి బీరువాలో బ్రాస్లెట్ లేదు. నా పెట్టి నా రూమ్ లో పెట్టి
కామన్ సెన్స్ ఇంకా బాగా కొట్టు. అమ్మో. వాడితే చూడు ఇప్పుడు నన్ను ఎంత బ్యాడ్ చేసిర్రు, మా తమ్ముని అనుమానిస్తున్నావా అంట. మహానటుడు. ఈడో పెద్ద యాదవా ఈ మ్యాటర్ నాకు మాత్రం తెలుసు. వాడు చేయరా అంటే నువ్వే తీసినావు కదా, వాడు పెద్ద యాక్టింగ్ చేస్తున్నాడు. సాంగ్స్ ఏంటావు సార్, సాంగ్స్ ఏంటావు నీ యూట్యూబ్ ఛానల్ చూద్దాం ఎట్లా ఏంటి ఎట్లా ఏముందని. ఆయన మరి బ్లాక్ హుడీ వేసుకొని వచ్చిన నాకు సిసి కెమెరా. వెంకటగాడే. నటరామ్ స్టార్ విశాఖంలో ఇలాంటి కొడుకులు ఏమన్నా తెలుసా? శాతాగాడి కొడుకులు. అమ్మ కడుపులోనే పుట్టిండు నటరామ్ స్టార్. ఎట్లా వచ్చారు? నైట్ ప్లాన్ చేసుకున్నాం బేబీ, నేను నైట్ అనుకున్నాము. సో పొద్దున ఫోన్ చేసి చెప్పిన, బాలు వచ్చింది. బాలు వచ్చిన తర్వాత బాలు అడిగిన ఏం చేద్దాం అట్లా అంటే, బాలు చెప్పింది ఇట్లా చేస్తే ఏమైనా చేస్తే బాగుంటుంది. ఏది పోయినా నువ్వు నమ్మవు కదా, ఆల్రెడీ ప్రాంకులు చేసినావు కదా, బంగారం నీకు బాగా ఇంట్రెస్ట్ బ్రాస్లెట్ కదా. ఒకటే ఇంట్లో ఉందన్న, మేము బంగారం అంటే ఇంట్లో బేసిక్ గా పెట్టాం, basic నువ్వు గా. నమ్మవు కదా బేబీ, అందుకనే ప్రూఫ్ మేము బంగారం పోయిందంటే నమ్మవు కదా, అందుకనే కెమెరా చూసినావు. యాక్చువల్గా ఫ్రిడ్జ్ లో ఏమన్నా తినేటి ఏమన్నా పోయిందంటే ఎక్కువ సీరియస్ అవుతారు అన్నాడు. బేసిక్ గా మేము బంగారం ఇంట్లో అస్సలు పెట్టాం, బ్రాస్లెట్ తెలుసుగా ఒకటే. కానీ నీ గురించి నిజంగా నాకే పోయిందిగా బాగా బంగారం తెలుసు. అసలా. చెప్తుంది బంగారం ఇట్లా పెట్టాం బంగారం నువ్వే కదా వాడికి నిజంగా పోయినావుగా. కాదు, కాదు, కెమెరా ఎడ పెట్టిర్రు? కాదు, నాకు అర్థం కాలేదు కాదు కృష్ణ. అది కాదు. ఆడ చెట్లు ఇంకా నువ్వు పెట్టావా? ఏమేమి బాగా ఎక్కువ అనేది నాకు కొంచెం బాగా ఉంది కదా ఐడియా, ఆ. అందుకని గోల్డ్ గురించి చెప్పినాను. వీళ్ళు నమ్మాను. వీడేం ఎట్లా అసలు తాళం వేయకుండా ఎట్లా పోతారు వెంకట్ నిజంగానే? ఇంకా ప్రాంక్ లో ఉన్నాడు వాడు. బయటకు రా, అయిపోయింది తెలిసిపోయింది. కెమెరా ఏడుంది బేబీ? ఆ చెట్లలో పెట్టినాం ఆడ, నీకు డౌట్ వస్తే ఇక్కడ కెమెరా ఇంట్లో పెడితే డౌట్ వస్తుంది అని చెప్పి ఆడ ఆడ ముంగట చక్కగా అది పెట్టిరా? ఆ, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, దొరికిందని చెప్పు గోల్డ్ మళ్ళా చెప్పు చెప్పు దొరికిందని చెప్పు. సో ఫ్రెండ్స్ అదనమాట, ఇక్కడ ఏమైందంటే జస్ట్ చెట్లలో ఫోన్ పెట్టేసరికి అది పడిపోయింది. వెంటనే తీసేసరికి సమ్ మైక్ గ్లిచ్ అయ్యేసరికి వాయిస్ తీసుకోలేదు. లేటర్ రియలైజ్ అయ్యామన్నమాట వాయిస్ లేదని. సో వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఫైనలీ మా ఆయన బాలు, సంజయ్ అన్న, మా మరిది వెంకట్ కలిసి ఇట్లా ప్రాంక్ చేసిండు నన్ను. నాకైతే కొంచెం భయమైంది, గోల్డ్ కదా కష్టపడి కొనుక్కున్నాం, పోయిందా మళ్ళీ అటుపోయి నన్నే అంటాడు నీ నెగ్లిజెన్స్ వల్ల పొడగొట్టినావని అని. సో ఫైనల్లీ ఇట్స్ అ ప్రాంక్ అన్నారు. ఓకే, నాకు కూడా టైం వస్తుంది, నేను కూడా ప్రాంక్ చేస్తా. సో దట్స్ ఆల్ ఫర్ ద ప్రాంక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టెల్లా రాజ్ ట్రిబుల్. సార్ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.